A few minutes later. 1 hour later. హాయ్ గాయ్స్, మీనతో ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ ఎలా నానబెట్టుకోవాలి, ఎలా వేసుకోవాలని చూపిస్తున్నానండి. మల్టీగ్రెయిన్ దోశ కోసం మనం మినపప్పు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పెనం మీద దోశ వేసుకొని దాని మీద నేను ఎగ్ దోశ వేసుకుందాం అనుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. డయాబెటీసే కానీ ఎవరికైనా హెల్త్ అనేది చాలా మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎగ్ అనేది హెల్తీ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇది చాలా బాగుందండి, అందరూ ట్రై చేయండి. సో అందుకోసమే మీకోసం నేను ఈ వీడియో చేశాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీరు సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. టేస్టీ ఎగ్ దోశ యమ్మీగా ఉందండి. అండ్ మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో చూసేయండి. వావ్,